చేసిన వాగ్దానాల్లో నా మహిళా సోదరులకు కూడా ఎక్కడ పోయినా తెలంగాణలో బస్ ఫ్రీ అని పెట్టిన తర్వాత అదేవిధంగా గతంలో కనీసం బస్సెస్ మెయింటైన్ చేయకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. డ్రైవర్లు కానీ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ ఇవన్నీ ఆలోచించి మా మిత్రుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా మన డిపోకు ఈ స్పెషల్ బస్సెస్ కోచింగ్ అంటే ఒక 15 సీట్లు కోచ్ ఉంటున్నాయి పండుకొని పోవడానికి. నెల్లూరు కానీ ఒంగోలు కానీ ఎక్కడ మనకు అవసరం ఉంటే అక్కడ లాంగ్ పోవడానికి, అదేవిధంగా కిందనేమో కూర్చుండిపోవడానికి ఇంకా 30 సీట్స్ ఉంటాయి. కాబట్టి ప్రజలకు సౌకర్యాలు ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మరి స్టార్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎక్కడైనా కానీ ఆర్ఎం గారికి డిపో మేనేజర్ గారికి ఏదైనా అవసరమైతే కొన్ని సిస్టమ్ పెడదాం. ఎక్కడైనా మన బస్సెస్ లాంగ్ పోయేటి మొత్తం నిజామాబాద్ బోధనలో ఫిల్ కావు. ఆ టైమింగ్స్ లో నిజామాబాద్ లో కూడా ఫుల్ చేసుకొని ఆ టైమింగ్స్ కొద్దిగా చేంజ్ చేసుకొని మన ఏడు బస్సులు పోతా ఉన్నాయి ఫుల్ ఉంటే ప్రజలకు బాగుంటుంది, మనకు డీజిల్ కన్జంప్షన్స్ వస్తాయి, ఆర్టీసీకి బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేస్తాం. ఈ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో ఇవన్నీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కొత్తగా కూడా బహుశా 2000 బస్సులు వస్తాయని చెప్తా ఉన్నారు. అవి వచ్చినాక లోకల్లో కూడా కొన్ని బస్సెస్ కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బస్సెస్ ను కూడా తప్పనిసరిగా బాగా యూజ్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం అనవసరం కూడా ఇప్పుడు హైదరాబాద్ పోవడానికి ఇటువంటి బస్సులో కార్లో పోకుండా బస్సులో పోయినా అక్కడ ఏదో ఒకటి అరేంజ్ చేసుకొని లోకల్ పని చేసుకొని రావడానికి కూడా బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి బస్సులు యూజ్ చేయాలని నేను ప్రజలు కోరుతాను.